Good morning, Dr. Nirmala, fertility consultant from Avira Fertility High-Tech branch. ఇది IVF అనేది మనము చాలా కామన్ గా ఈ మధ్య వింటున్నాము. అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్ గా మనకి ఫర్టిలైజేషన్ అనేది బాడీ లోపల జరుగుతుంది. దాన్ని ఇన్ వైవో ఫర్టిలైజేషన్ అని అంటాము. ఇన్ విట్రో అంటే మనం గ్యామిట్స్, ఎగ్స్, స్పర్మ్స్ ని బాడీ బయటకి తీసి దాన్ని ఫర్టిలైజ్ చేసి తయారైన ఎంబ్రియోని లోపలికి వేయటం అనేది IVF అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. ఈ IVF కి చిన్న హిస్టరీ అనేది చెప్తానండి. ఇది IVF అనేది సడన్ గా అట్లా సక్సెస్ అవటం కాదు, కానీ ఎన్నో ఇయర్స్ కృషితోని ఇది ఏర్పడటం జరిగింది. దీంట్లో 1890లో ఫస్ట్ IVF అనేది మనము ర్యాబిట్స్ లో చేస్తాం జరిగింది. దాని తర్వాత 1959లో అది ఫస్ట్ సక్సెస్ అయింది. దెన్ 1969లో హ్యూమన్ ఎగ్స్ ని మనము బయటకు తీయటం అనేది జరిగింది అనమాట. 1973లో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది దాన్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో చేయటం అనేది జరిగింది. దాంట్లో IVF సక్సెస్ కూడా వచ్చింది. కానీ IVF సక్సెస్ వచ్చింది కానీ ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వలేదు. 1978లో ఫైనలీ ఇంగ్లాండ్ లో ఫస్ట్ IVF బేబీ సక్సెస్ అయ్యి లూయి బ్రౌన్ అనే అమ్మాయి పుట్టారనమాట. అదే సంవత్సరం మనకి కూడా ఇండియాలో కలకత్తాలో డాక్టర్ సుభాష్ ముఖర్జీ దగ్గర కూడా సక్సెస్ అయింది. కానీ ఆ టైంలో ఆయన పబ్లికేషన్ చేయలేదు కాబట్టి అది వరల్డ్ వైడ్ అటెన్షన్ చెందలేదు. మన గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఆ టైంలో తర్వాత దానికి రికగ్నిషన్ వచ్చింది. దెన్ 1981లో వచ్చేసి ఈ సేమ్ ఇది IVF లో ఇంకా అడ్వాన్స్మెంట్స్ అనేది జరిగింది. అంటే మిగతా కంట్రీలో లైక్ US లో ఫస్ట్ IVF బేబీ అనేది పుట్టింది. 1983లో డోనార్ ఎగ్స్, అంటే ఎవరికైతే ఎగ్స్ మన లేడీస్ లో ఎగ్స్ క్వాలిటీ బాగోపోయినా, ఎగ్స్ నంబర్ తక్కువైనా కానీ అట్లాంటి వాళ్ళకి మనం డోనర్స్ నుంచి కూడా, అంటే ఒక ఎగ్ డోనర్ తీసుకుని వాళ్ళ నుంచి ఎగ్స్ తీసుకుంటాం అనేది ఫస్ట్ 1983లో జరిగింది. 1984లో దాని తర్వాత చాలా ఫాస్ట్ గా మనం క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎంబ్రియోస్ అని అంటాము. అంటే బేబీస్ సపోజ్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ ఉంటే అన్ని ఒకేసారి వాడలేము కాబట్టి దాన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ స్పెషల్ టెక్నిక్ తోని ఫ్రీజ్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు నెక్స్ట్ సైకిల్ కైనా, లేకపోతే ఫెయిల్ అయితే కనుక నెక్స్ట్ సైకిల్, లేదంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ కోసం వాడుకుంటాం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో 1990లో PGD అనే కొత్త ఇది టెక్నిక్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగా 1992 నుంచి ICSI, అంటే ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని మనం ఎగ్ లోకి డైరెక్ట్ గా ఇంప్లాంట్ చేసి ఫర్టిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్లా IVF లో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్ని మన హాస్పిటల్లో కూడా లభిస్తాయి. సో ఇట్లాంటి కపుల్స్ కి మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడికి వచ్చి మీరు సక్సెస్ అనేది తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.